బిగ్ బాస్ ని నేను ఎప్పుడు లోతుగా చూడలేదు కానీ విన్నది. అంటే ఎప్పుడైనా అలా ఇంట్లో వాళ్ళు ఎవరైనా అట్లా తిప్పుతుంటేనో పెడితే 1 నిమిషం 2 నిమిషాలు చూస్తుంటేనే 3వ నిమిషం ఇరిటేషన్ వచ్చేసి కనీసం వేరే వాళ్ళ హాల్లో చూస్తుంటే నేను లోపలికి పారిపోతాను. అంటే వినడానికి గాని చూడడానికి కానీ ఏ విధంగా కూడా అది ఎంటర్టైన్మెంట్ అని వాళ్ళు భావిస్తున్నారేమో. ఆ కృత్రిమం అంతా తెచ్చిపెట్టుకున్న కృత్రిమత్వమే. నేను దాని థీమ్లు కంటెంట్లు నేను సరిగా ఫాలో కాలేదు కాబట్టి నేను చెప్పలేకపోయినా నేను అర్థం చేసుకున్నంత వరకు కూడా చాలా సంకుచితం, పోటీతత్వము, చాలా చాలా కృత్రిమంగా అసహజంగా ఉండే రిలేషన్షిప్స్. అంటే మాట్లాడడం, పోట్లాడడం, ఆ గెలవడం కోసం పడే తాపత్రయంలో ఏదైనా మాట్లాడతారు, ఎన్ని కుట్రలైనా చేస్తారు. అట్లాగే ఇక వాళ్ళ బిహేవియర్స్ కానీ, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళ భాష కానీ అన్ని జుగుప్సాకరంగానే ఉంటాయి. అంటే దేనికి ఇప్పుడు అందరూ లేవనెత్తిన విషయం అసలు ఏంటి, పర్పస్ ఏంటి, దానివల్ల ఏం మెసేజ్ ఇస్తారు? కనీసం మెసేజ్ అనేది పక్కన పెడితే ఒక హెల్దీ ఎంటర్టైన్మెంట్ కూడా కాదే. కనీసం ఇప్పుడు ఏదైనా ఒక డాన్స్ చూస్తామండి, ఆ డాన్స్ మెసేజ్ ఉన్నా లేకపోయినా ఆ డాన్స్ అనేది ఒక క్లాసికల్ డాన్స్ లేకపోతే జానపదము అంటే మెసేజ్ ఉంటుంది. లేకపోతే ఇప్పుడు అనేక తెలంగాణ ఈజ్ ఫేమస్ ఫర్ ఫోక్. ఇప్పుడు తెలంగాణ ఫోక్ సాంగ్స్ ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చాలా వస్తున్నాయి. అవి చూసినప్పుడు మనకేం ఆ ఇరిటేషన్ రాదే, కోపం రాదే. అంటే ఎంటర్టైన్మెంట్. అట్లాగే ప్యూర్ ఎంటర్టైన్మెంట్స్ కొన్ని ఉంటాయి. మేము ఆట లాంటి రియాలిటీ షోస్ నే వ్యతిరేకించాం, కేసులు వేసాం. మా పిల్లలు మా ఇష్టం అంటే పిల్లలు మీ ఇష్టం కాదు, వాళ్ళు సమాజ సంపద అని చెప్పాం. దాని మీద ఒక ఫేమస్ జడ్జి కూడా, ఒక ప్రముఖ జడ్జి గారు కూడా మేము పెట్టిన అబ్జెక్షన్స్ ని ఆయన మేము కన్సిడర్ చేస్తాం సంజయ్ గారు అన్న అభిప్రాయం. పిల్లలు మీ వ్యక్తిగతం అనుకుంటున్నారు, పిల్లలు సమాజ సంపద, మీకు బాధ్యత పిల్లల్ని కనిపించి మీ పిల్లల్ని కన్నందుకు పెంచే బాధ్యత మీకు ఉంది. కానీ వాళ్ళని మీ ఇష్టం వచ్చినట్టు అశ్లీలమైన షోలకు పంపిస్తామంటే సరికాదు అని నేను మాట్లాడాను. దాని మీద అది కేసు కోర్టులో వేసాం. మేము పోలీస్ స్టేషన్స్ లో కంప్లైంట్ ఇస్తే అది కోర్టులో ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు కూడా జడ్జి గారు చూసారని నాకు ఆర్గ్యుమెంట్స్ విన్నాక అర్థమైంది. ఆవిడ అభిప్రాయాలతో మేము అంగీకరిస్తున్నామని ఒక ప్రముఖ జడ్జి గారు బెంచ్ మీద మాట్లాడారు. నేనేమంటున్నానంటే కొంచెం సమాజం పట్ల బాధ్యత ఉన్నా, ఏ మాత్రం ఉన్నా ఈ షో వలన ప్రయోజనం ఏంటి? ఈ రకమైన దిగజారిన మనస్తత్వాలని, భావజాలని అక్కడ హెల్తీగా ఏది కనపడదు మనకి. ఎందుకోసం? అట్లాగే వాళ్ళ కర్ణాటకలో బ్యాన్ చేసినట్టుగా నేను ఏదో న్యూస్ చదివా పేపర్ లో. సంధ్య గారు, సారీ ఫర్ ది ఇంటరప్షన్. కర్ణాటకకు సంబంధించి ఇంకా డీటెయిల్ గా వెళ్లే ప్రయత్నం చేద్దాం. మిగిలిన ప్యానలిస్ట్ నుంచి కూడా ఒపీనియన్ తీసుకొని వెళ్ళట్లేదు. బట్ నా బేసిక్ ఒపీనియన్ అంటే కర్ణాటకలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, బ్యాన్ చేసింది. షో దగ్గరకు వెళ్లి పోలీసులు అరెస్ట్ చేసిన దృశ్యాలు నేను చూశాను. మరి ఇక్కడ ఇంత అభ్యంతరకరంగా ఉన్న చాలా మంది ప్రముఖులు మాట్లాడారు. ఇప్పుడు నారాయణ గారు లాంటి వాళ్ళు అసలు ఈ షోని ఇక్కడ కూడా బ్యాన్ చేస్తే మంచిది, ఇది ఎవ్వరికి ఉపయోగపడేది కాదు. చాలా మనుషుల్ని, మానవ సంబంధాలని, మనస్తత్వాలని డిగ్రేడ్ చూపించి చాలా వైలెంట్ గా, చాలా హ్యూమిలియేటింగ్ గా చూపించడం వలన ఆ హ్యూమిలియేషన్, మనిషిని మనిషి చేసుకునే హ్యూమిలియేషన్, వైలేషన్స్ అన్ని ఉన్నాయి అందులో. ఎందుకు ఆ రకమైన అగ్రెషన్లు, తెచ్చి పెట్టుకున్న అగ్రెషన్లు, ద్వేషభావాలు ఇవి ఎవ్వరికి, మనుషులకు గాని, కుటుంబాలకు గాని, స్నేహాలకు గాని దేనికి పనికొచ్చేవి కావండి. ఈ చెత్తని జనం మీద గుమ్మరిస్తున్నారు వాళ్ళ కాసుల పంటల కోసం, వాళ్ళ లాభాల కోసం. మా టీవీ కావచ్చు, నాగార్జున కావచ్చు, మరెవరైనా కావచ్చు, వాళ్ళ లాభాల కోసం సమాజం మీద చెత్త గుమ్మరిస్తున్నారు, బురద జల్లుతున్నారు. ఇది అవసరం లేనిది, దీన్ని బ్యాన్ చేస్తే మంచిది. రైట్, ఇంట్రెస్టింగ్ కామెంట్ ఇక్కడ సంధ్య గారి దగ్గర నుంచి. నేరుగా నేను కరాటే కళ్యాణ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కళ్యాణ్ గారు, మీరు ఆల్రెడీ ఒక పార్టిసిపెంట్ గా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇదే షో గురించి, షో పార్టిసిపేట్ అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో వాయిస్ గట్టిగానే వినిపించారు. మహిళల పట్ల మీరు ఆ వాయిస్ వినిపించిన క్రమం ఏమనిపిస్తుంది? ఎందుకంటే ఒక పార్టిసిపెంట్ గా ఓకే, గుడ్, సపోర్ట్ చేయొచ్చు కాక, కానీ యాజ్ అ విమెన్ గా ఈ మధ్య కాలంలో జరుగుతున్న ధోరణి చూస్తూ ఉంటే స్టిల్ మీరు ఇంకా సపోర్ట్ చేయాలనిపిస్తుందా? నేను నాణ్యానికి రెండు వైపులా మాట్లాడాలి, ఎందుకంటే నేను రెండు చూసి వచ్చాను. బిగ్ బాస్ 4 కంటెస్టెంట్గా నేను వెళ్ళినప్పుడు అక్కడ నేను లోపలికి వెళుతూనే
మంచి వాతావరణం, అంటే నేను వెళ్ళేటప్పుడు కూడా చాలా మంచి స్వాగతం కృష్ణ పాటతో పంపించారు. నాకు ఇష్టమైన కృష్ణుడి గురించి నేను అలా వెళ్ళాను, బాగుంది. అసలు నేను ఒక సంప్రదాయబద్ధంగా వెళ్ళాను, అది మీరు చూడొచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా నేను హరికథ 3 గంటలు ఎన్నిసార్లు చెప్పుంటానో నాకు లెక్క తెలియదు అసలు. కానీ ఒక్క నిమిషం కూడా నేను చెప్పిన హరికథ ఒక్కసారి కూడా టెలికాస్ట్ కాలేదు. మంచి విషయాలు చెప్పాను అక్కడ. నేను చాలా సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన విషయాలు, నేను రాముడి వంశవృక్షం గురించి చెప్పాను, చాలా విషయాలు మాట్లాడి అందరికీ తెలుసు నాతో ఉన్న కంటెస్టెంట్లకి. కానీ ఒక్కసారి కూడా